దొండకాయ ఉల్లికారం. దొండకాయలతో ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ దొండకాయలను తీసుకొని పొడవుగానే కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా చిన్న చిన్న ముక్కలుగైనా కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక కళాయిలో నూనె వేసుకొని కొంచెం మినపప్పు, ఉల్లిగడ్డ వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఒక టమాటో వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటా బదులు చింతపండు అయినా వేసుకోవచ్చు, కాకపోతే హెల్త్ పరంగా టమాటా బెటర్ కాబట్టి టమాటో వాడుతున్నాను. కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోండి. ఇలా కొద్దిసేపు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని అందులో వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఎంచి పెట్టుకున్న ఉల్లిగడ్డ, టమాటో, జీలకర్ర, మినపప్పు వేసుకొని కొంచెం కొత్తిమీర, ధనియాల పొడి, కారం, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టండి. తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికి ఉంటాయి. ఇలా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత పట్టుకున్న ఉల్లికారం మిశ్రమాన్ని వేసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా ఈవెన్గా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మన దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.